పత్తెనపల్లిలో నిన్న సాయంత్రం ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి బైక్ మీద వెళుతూ ఉండగా అడ్డగించినటువంటి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతని మీద కర్రలతో దాడి చేయటం జరిగింది. అతన్ని దాడి చేసి అతని బట్టలు చింపేసి అర్ధనగ్నంగా అతని కర్రలతో కొట్టి అక్కడి నుంచి పారిపోవటం జరిగింది. అయితే ఈ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి విచారించగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకి పర్సనల్ కెమెరామెన్ అని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం కెమెరామెన్ మాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అటు దగ్గరలో ఉన్నటువంటి స్థానికులు అతన్ని గుర్తించి ఆసుపత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తుంది. అతని మీద దాడికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి అంశం ఇప్పటి వరకు తెలియరాలేదు. గుర్తు తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు అతన్ని దాడి చేశారని మాజేష్ కూడా చెప్తున్నాడు. అయితే అతను ఎవరు దాడి చేశారు ఏంటి అనేటువంటి అంశాలు అతను కూడా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి.